గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ఏపీపీ ఏఎస్సీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అసలు హైలాండ్లో ఏం జరిగిందో బయట పెట్టకుండా నిజాలు దాస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ మూల్యాంకనం చేయనప్పుడు 65 రోజుల పాటు ఏం చేశారని కమిషన్ను సూటిగా ప్రశ్నించింది. వేలాది మంది అభ్యర్థులు భవిష్యత్తుతో ఏపీపీ ఏఎస్సీ ఆడుకుంటోందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీ ఏఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై గురువారం తుది విచారణ జరిగింది. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైలాండ్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయని, అలాంటప్పుడు అక్కడ మూల్యాంకనం జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఇక విచారణ క్రమంలో ఏపీపీ ఏఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ హైలాండ్లో మూల్యాంకనం జరగలేదని, ఏపీపీ ఏఎస్సీ కార్యాలయం 2 ప్రభుత్వ కళాశాలలో మాత్రమే జరిగిందని తెలిపారు. అప్పటి కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుగుతోందని, నివేదిక వచ్చే వరకు ఆగాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా హైలాండ్లో మూల్యాంకనం జరిగిందని, ఆధారాలు లేవని, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని వాదించారు. అయితే ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాది వాదిస్తూ హైలాండ్లో మూల్యాంకనం జరగడం వాస్తవమని, అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు ఏపీపీ ఏఎస్సీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏపీపీ ఏఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపు వాదనలు ముగియడంతో మిగిలిన వారి వాదనల కోసం విచారణను నేడు జరపనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.